శ్రీమాత్రే నమః. రాగస్వరూపపాసాఢ్యాయై నమః. తొమ్మిదో నామం క్రోధాకారాంకుశోజ్వలా. శ్రీ క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. పదో నామం మనోరూపేక్షు కోదండా. శ్రీ మనోరూపేక్షు కోదండాయై నమః. 11వ నామం పంచతన్మాత్ర సాయక. శ్రీ పంచతన్మాత్ర సాయకాయై నమః. ఈ 4 నామాలు కలిపి అమ్మవారి 4 చేతుల్లో ఏం ఉన్నాయో చెప్పారు. 1 పాశము, 2 అంకుశము, 3 చెరుకు విల్లు, 4 పువ్వుల బాణాలు. మనోరూపేక్షు కోదండ. ఇక్షుకోదండము అంటే చెరుకు విల్లు. మనోరూపం అంటే మనస్సు. మనస్సు అనే చెరుకు విల్లుని పట్టుకుంది. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలు పట్టుకుంది. పైన 2 చేతుల్లో రాగస్వరూప పాసాఢ్య అనే దానిలో రాగం అనే దానిని పాశముగా పట్టుకున్నారు. క్రోధాకారాంకుశోజ్వల క్రోధాన్ని అంకుశంగా పట్టుకున్నారు. ఇచ్ఛాశక్తిమయం పాశమంకుశం జ్ఞానరూపిణం క్రియాశక్తిమయే బాణధనుషీ దధుజ్వలం. పాశం ఇచ్ఛాశక్తి, అంకుశం జ్ఞానశక్తి, బాణధనుస్సులు క్రియాశక్తి అని మరో శాస్త్ర నిర్వచనం. అమ్మవారి స్వరూపం ప్రకాశ విమర్శ రూపం. ప్రకాశము అంటే శివస్వరూపం. శివమ అంటే వ్యాపించేది. విమర్శ శక్తి రూపం. జ్యోతిని ప్రకాశమని, వెలుగుని విమర్శమని అనాలి. విమృశం అంటే వ్యాపించేది. వ్యాపించేదే వెలుగు. జ్యోతి వ్యాపించదు. జ్యోతే వెలుగుగా వ్యాపించింది. జ్యోతి కదలకుండా ఉంది. వెలుగు కదులుతూ ఉంది. జ్యోతిని స్థాణు స్థిరః అన్నారు. వెలుగును చలన చైతన్యం అంటారు. ప్రకాశ, విమర్శ అనేవి శ్రీ విద్యా ఉపాసనలో వినియోగించే పదాలు. ప్రకాశ, విమర్శ. శివ శక్తి ప్రకాశ, శివ శక్తి విమర్శ. విమర్శ రూపిణి విద్య అన్నారు. ఇదే శివశక్తి రూపం. వీరిద్దరూ ఏకరూపమని చెప్పడం జ్యోతికి వెలుగుకి ఎంత ఏకత్వం ఉందో ప్రకాశానికి విమర్శకి అంత ఏకత్వం ఉందని చెప్పడం. దేవ అనే దానిలో ప్రకాశం చూపించారు. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు విమర్శ రూపం చూపిస్తున్నారు. ఇంకా పరిశీలిస్తే మన లోపల ఆత్మ చైతన్యం ప్రకాశ రూపం. అది మన శరీరమంతా వ్యాపిస్తే విమర్శ రూపం. మనలో అమ్మవారిని చూడడం చివరకు రావాలి. మనలో అమ్మవారిని చూస్తే మనమనే అహంకారం ఉండదు. అహమిత్యేవ విభావయే భవానీం అంటే ఇదే. మనలో వ్యాపించిన చైతన్యం 4 చేతులలో పట్టుకొని పనిచేస్తుంది. చేతులతో పట్టుకోవడం అనగా నియంత్రించడం అని అర్థం. ఈ 4 నడిపేది ఆవిడే. శాస్త్రం వైపు మాత్రమే కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4 పంచతన్మాత్రలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దం వినడం, రూపం చూడడం, స్పర్శ తాకడం, రుచి ఆస్వాదించడం, వాసన చూడడం. ఈ 5 పొందడానికి 5 ఇంద్రియాలు దేవుడిచ్చాడు. ఈ 5ని అనుభవించాలంటే మరొకటి కలవాలి. అది మనసు ఇచ్చే శబ్దం వింటుంటే రాగం ఏర్పడుతుంది. నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. ఒకదాని మీద ప్రీతి అనుకూల భావం, ఇంకొక దాని మీద అయిష్టత ప్రతికూల భావం. ఈ 5ంటిని మనస్సుతో కలుపుకొని అనుభవిస్తూ ఉంటారు. ఈ అనుభవించినప్పుడు ఇష్టమైనవి పొందితే రాగం, అవి పోకుండా తాడుతో కట్టుకుంటారు, అనుబంధం పెట్టుకుంటారు. రాగం పాశమైంది. ఇష్టం లేనిది ఉంటే దాన్ని పొడిచి దూరం చేస్తారు. అదే అంకుశమైంది. పంచతన్మాత్రలు మనస్సు, రాగం, ద్వేషం ఈ 4 శరీరంలోంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ 4 మన లోపల ఒకానొక చైతన్యం ఉంటేనే పనిచేస్తున్నాయి. కాబట్టి మనస్సు, పంచతన్మాత్రలు, రాగము, ద్వేషము
ఇవన్నీ పనిచేయడానికి మూలమైన చైతన్యం ఒకటి ఉంటుంది. ఈ చైతన్యం నియంత్రణలో ఇవన్నీ ఉన్నాయి. ఈ నాలుగింటిని నియంత్రించేందుకు 4 చేతులు ఉండాలి. అదే చతుర్బాహు సమన్విత. మన లోపల ఉన్న అహం రూప చైతన్యమే ఈ నాలుగింటిని నిర్వహిస్తోంది. మనలోనే కాదు, అందరిలోనూ నిర్వహిస్తోంది. ఈ 4 తాను కాక విలక్షణంగా ఉండే చిద్రూపిణి లలిత. భగవత్పాదుల వారు త్వయి మయి చాన్యత్రైకో విష్ణు అన్నారు. మీలో, నాలో, అందరిలో ఉంటూ ఆ తల్లి నిర్వహించే పని ఇది. ఈ 4 ఆవిడ చేతిలో ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇంకా ఏ బాధ లేదు. ముందు అమ్మవారి చేతులనే వర్ణించారు. ఇప్పుడు మళ్ళీ వెలుగును వర్ణిస్తున్నారు. రేపు నిజారుణ ప్రభారూప మధ్య బ్రహ్మాండ మండల అనే నామం గురించి తెలుసుకున్నాం. స్వస్తి. శ్రీమాత్రే నమః.